దర్శనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 26వ వచనం శివరాజు వచనంలో మధ్యలో ఉంటుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని ఒక విజన్ ఎవరికి ఉంది? యేసుప్రభు శిష్యులకి ఆయన చెప్పాడు. యేసుప్రభు శిష్యులు అంటే ఎవరు? మనందరూ కూడా ఆయన శిష్యులమే. మనందరికి ఒక విజన్ పెట్టాడు దేవుడు. ఏంటా విజన్ అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి. ఆశలో 2 రకాలు ఉంది. దర్శనంతో కూడిన ఆశ వేరే, మామూలుగా వచ్చే ఆశ వేరే. మామూలుగా వచ్చే ఆశ ఎలా ఉంటుందంటే ఎక్కువ మాట్లాడుతుందంట. ఆశపడి ఏం చేస్తుందంట? ఎక్కువ మాట్లాడుతుందంట. అదే దర్శనంతో కూడిన ఆశ అనుకో తక్కువ మాట్లాడుతుందట. అసలు ఆలోచించదు. ఆశ ఉంటే, మనుషులుగా ఆశ ఉంటే అది ఎక్కువ మాట్లాడుతుందట. అది దర్శనంతో కూడిన ఆశ అయితే ఏమవుతుందంట? తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ పని చేస్తుంది. తర్వాత